హలో ఫ్రెండ్స్, మీ వరలక్ష్మి మీకు ఒక వంటతో వచ్చేసింది. అందరికి పచ్చిరీళ్ళ గోంగూర, కానీ ఒక్కొక్కలా వండుతారు. నేనైతే పొట్టు తీసుకున్నాను, నేనే తీసుకున్నా. దీంట్లో ఉప్పు వేసేసి పక్కన పెట్టా, అంటే స్మెల్ రాదు అని. పసుపు వేసాను, పసుపు శుభ్రంగా కలుపుతున్నాను ఇలాగా. నేను అయితే ఇలా కడిగేసుకున్నా, చూసారా వైట్గా తెల్లగా ఉన్నాయి. నేను దీన్ని ఏం చేస్తున్నాను చూడండి. ఆల్రెడీ పెనం పెట్టాను, నూనె కూడా ఏమీ పోయలేదు. ఇందులో వాటర్ ఉంటుంది. సన్న మంట మీద పెట్టాను నేను గోంగూర శుభ్రంగా ఇలా కడుక్కుంటున్నా, ఎందుకంటే ఇసుకి కట్ట ఏదైనా ఉంటే పోతుంది. గిన్నెలు వేసి కడుగుతాను నేను. చూసారా వాటర్ వస్తుంది, ఎలా వస్తుంది. నేను అయితే నూనె కూడా పోయలేదు, ఇందులోనే వాటర్ వస్తుంది. రైలు కోసం తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఇది వాటర్ అని. నేను రొయ్యలు తీసి ఇందులో పెట్టేశాను. అంటే నీళ్ళన్నీ అయిపోయింది. ఇందులో గోంగూర వేస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను, చూపించాను కదా. దీంట్లో తగినంత కల్లుప్పు వేసుకుంటున్నాను, మనకు రుచికి ఎంత సరిపోతే అంత. దీన్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు వేసాను కదా చూసారా, నేను పైన ఉప్పు కూడా లేదు, నేను ఇప్పుడే తిప్పుతాను. చూసారా ఎంత బాగా ఆ వాటర్ అది పీల్చుకుంటాను. మనం వాటర్ వేసి మళ్ళీ ఆ వాటర్ వంపేసి ఇవన్నీ డబ్బులు పడలేదు కదా, అల్లు ఉడికిపోయింది. ఇది కూడా మనం పప్పు గుద్ది పెట్టుకుని చల్లారి పోయిగా పప్పు గుద్ది పెట్టి తీసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నూనె వేస్తున్నాను. ఇప్పుడే నేను అన్నీ కలిపి వేస్తున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా. ఇందులో నేను వీడియోలో పడిందో లేదో తెలీదు, ఇందులో నేను తాలింపులు అన్నీ వేస్తాను. జీలకర్ర, ఆవాలు, ఎనిమిరకాయలు, కరివేపాకు, 2 రెమ్మలు ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఇంకా ఇందులో ఉప్పు వేయలేదు. ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వండుకోవడం చాలా సులువే, కానీ చూస్తానికి కష్టంగా మీకు అనిపిస్తుంది. అంటే రైలు గట్ట ఇవి వలుసుకొని చేసినప్పుడు టైం పడుతుంది. ఇద్దరు ఉంటే ఒకరు గోంగూర వలిచేసి ఒకరు పచ్చిడి వలిచేసి చేస్తూ ఉంటే మినిమం అరగంట ఏముంటుంది. రుచి కావాలంటే కష్టపడాలి కదా. రుచి కావద్దు అంటే అన్నం వండేసుకొని మజ్జిగ వేసుకొని లేకపోతే పచ్చడి వేసుకొని తినేసి తొందరగా అయిపోద్ది. నెక్స్ట్ టమాటాలు, ఒక టమాటా ముక్కలు వేసాను. నేను ఉడికిపోయిన గోంగూర ఏం చేశానంటే ఒక గిన్నెలోకి తీసుకున్నా, ఇలా కలుపుతున్నా. ఆల్రెడీ ఉడికిపోయింది, ఇంకా పప్పు కూడా అవసరం లేదు. చేతులతో కలిపింది రుచి ఉంటుంది అంటారు.
ఒకసారి ట్రై చేయండి పప్పు గుత్తులు మిక్సీలో వేసి కంట. ఎందుకంటే మనం చాలామంది శుభ్రంగానే ఉంటారు, చాలామంది నీట్గానే చేసుకొని తినాలని ఉంటారు. ఏంటక్క నువ్వు చేతి ఇలా కలిపేతున్నావు అంటే, మనం మన చేతి రుచి మనకి రుచి కలుగుతుంది. మిక్సీ అవసరం లేదు, పప్పు గుత్తు కూడా అవసరం లేదు. ఇది ఇక్కడ ఇలా ఎందుకు అంటున్నానంటే పచ్చిమిరకాయలో ఉన్న కారం దిగుతుంది, నెక్స్ట్ టమాటా కూడా ఉడికిపోతుంది కదా, ఇది తొందరగా మగ్గిపోయింది అది ఏదో చూసుకుంటాను. ఇది ఒకటి కొత్తగా చేయించాను. టమాటా కూడా మగ్గిపోయింది. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పచ్చడి, ఇందులో వేస్తాను. కొంచెం జీరా పొడి, 1 స్పూను ధనియాల పొడి, చూసారా మనకి అన్నీ మగ్గిపోతే నూనె అలా పైకి వెళ్తూ ఉంటుంది, ఇంకా నీళ్ళు వెళ్ళదు కదా. నేను ఉద్యమనికి వేసుకున్నా కారం, 1 స్పూన్ కారం తిని వల్ల పట్టి ఉంటుంది. నేను 1 స్పూన్ పడి ఉంటుంది కారం, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఎక్కువ కారం వేస్తే ఎక్కువ కారం తినలేం. అన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. కొంతమంది కారం ఎక్కువ వేస్తారు, నెక్స్ట్ మసాలాలు తక్కువ ఉంటాయి. అంటే ఒక్కొక్కలా చేస్తారు. ఇంకంటే చెప్పిన వీడియోలు ఇలా కూడా తింటే బాగుంటుంది. కంపల్సరీగా ఇలా తినాలి అంటే ఇది పచ్చిరొయ్యలు ఫ్రై తిని వస్తుంది. దీనికి పప్పుచారు, మజ్జిగ చారు, రసం, ఇంకా వాటర్ పోద్దాం. మరి మూత పెట్టేద్దామా, కొంచెం వేద్దాం నీళ్ళు. ఉప్పు తక్కువైంది ఇందులో అంటే చూసుకుని వేసుకోండి. గోంగూరలో మనం ఉప్పు వేయం కదా, నేనైతే కొంచెమే వేస్తున్నాను. మరి ఇంక చాలు, మూత పెడదాం. చూసేద్దామా. సరే మనం పక్కన కలిపి పెట్టుకుని గోంగూర వేద్దామండి. అయ్యో చిన్నమాట తగ్గించి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి ఒకసారి మూత పెట్టేసి 15 నిమిషాలు దీన్ని సన్న మంట మీద మంట పెట్టేద్దామనుకో సరిపోద్ది. మూత పెడదాం. మరి ఉసిరికాయ సైజు అంతా చింతపండు వేస్తున్నాను నేను. పుల్ల గోంగూర ఏమో పుల్లగా ఉంటుంది, ఏమో అసలు పులిపలేదు ఫ్రెండ్స్, అందుకు ఇది గుజ్జు తీసి వేస్తే బాగుంటుంది. గోంగూర పచ్చడిలు పుల్లగా ఉంటేనే బాగుంటుంది, అసలు పులిపే లేదు అందులో. తీసి వేస్తున్నా. ఉప్పు కారం అన్నీ సరిపోయింది కానీ అస్సలు పులుపు లేదు.
కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇందులోనే తయారు చేసుకుంటాను గరం మసాలా. ఇప్పుడు అన్నీ సరిపోయి పులుపు, ఉప్పు, కారం. అయిపోయింది మన వంట. లైక్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు కావాలి. ఓకే, ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఒక చేతితో గంటలు గట్ట తిప్పాలంటే చాలా కష్టము. కానీ ఇలాగా చేతి వాళ్ళకి హ్యాండ్స్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, బాయ్.